జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఏ విషయాన్న ఎవరినైనా సరే చిన్నపిల్లాడు తెలిసి తెలియక ఆవేశంలో ఒకటి రెండు తప్పులు జరుగుతాయి లేదా పొరపాటున జరిగి ఉంటాయి. ఎందుకని అంటారు ఈ మెంటాలిటీలో నిందితులను వెనకేసుకొచ్చే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోవాలంటారు? ఇది ఫ్యాక్షన్ మెంటాలిటీ అండి, సైకో మెంటాలిటీ, ఫ్యాక్షన్ మెంటాలిటీ. ఇప్పుడు మరి చిన్నపిల్లోడని వెనకేసుకొస్తున్నాడు. కోడికత్తి సీన్ కూడా చిన్నపిల్లోడు కదా, అప్పుడు 18 ఏళ్ళు కూడా నిండల వాడికి కూడా. మరి వాడిని జైలు కట్టి పంపించారు. అప్పుడు జైలుకి పంపించింది కాక నువ్వు కోర్టుకి వెళ్లకుండా ఆ కేసును సాగదీసి అతన్ని బయటికి రాకుండా చేసే 5 సంవత్సరాలు. మరి ఆ రోజు చిన్నపిల్లోడు గుర్తు రాలేదా? ఇంకా నువ్వు బోలా ఏదో వాడేదో పొడిచాడని చెప్పి నువ్వేదో షో చేసావు, ఓట్లు సంపాదించుకున్నావు. వాడు నిన్ను పొడవలేదు. అది ఎవడు పొడిచాడో కూడా ఇప్పటికీ డౌటే. ఏదో వాడి మీద నెట్టేసావు. కానీ ఇది మనిషి చనిపోయాడు, ఒక ఫ్యామిలీ రోడ్డున పడింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి సరే 1,00,000 2 లక్షలు ఇస్తామంటే అది వేరే విషయం. మా ఇంట్లో పని చేస్తానికి ఉండు నువ్వు అని వాళ్ళ ఆవిడని అడిగారంటే వాళ్ళు ఒక మనిషిని చంపి హేళనాభావంతో ఆ ఇంటికి పోయి మీరు పేదవాళ్ళు మా ఇంట్లో పని చేస్తానికి పుట్టారని లెక్కలో మాట్లాడుతుంది తప్పితే మరి అటువంటి వాళ్ళు చిన్నపిల్లడని జగన్మోహన్ రెడ్డి వెనకేసారు. అటువంటి సైకోయేగా, సైకోవారం కదండి అది. అంటే ఏంటంటారు? అంటే ఇప్పుడు వాళ్ళ వీడియోస్ కూడా చూసాము, వాళ్ళ ఇంటర్వ్యూ చూసాము. పూట గడవటానికి ఇబ్బంది పడే వాళ్ళ దగ్గర కూడా ఈ మెంటాలిటీ తోటి మాట్లాడడం, అసలు బాధితులను పరామర్శించకుండా సిదిరి అప్పలరాజుని వెనకేసుకురావడం, అలాగే సిదిరి అప్పలరాజుని కావాలని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందంటూ మాట్లాడటం ఎలా చూడాలి అసలు ఈ సీక్వెన్స్ అంతా? అసలు ఒక పసిపిల్లాడు గౌడుని పెట్రోల్ పోసి తగలబెట్టారు మీ పార్టీ వాళ్ళు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పలకరిస్తానికి రావాల. ఈయన కారు కింద వాళ్ళ పార్టీ కార్యకర్త ఒకడు పడి చనిపోయాడు. ఆ రోజు కనీసం కారు దిగి పలకరించటం లేకపోతే బాడీ తీసుకెళ్ళేదాకా ఉండటం చేయలే. ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఒక డాక్టర్ గారిని నడి రోడ్డు మీద చంపేశారు, పిచ్చోడు ముద్ర వేసి. ఇటువంటివన్నీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వాళ్ళ దగ్గర పోరు. వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు ఉండి ఏదో తల్లిదండ్రులకో లేకపోతే అక్క చెల్లెళ్ళకో గొడవలు ఉండి ఎవరైనా చనిపోతే వాళ్ళ పలకరిస్తానికి పోతాడు ఆ ఫ్యామిలీలో స్విచ్ పెడతానికి. అంతా విభజించు పాలించు వ్యవహారం. ఈయన పలకరించింది ఎవరెవరినండి? గంజాయి బ్యాచ్ని, మర్డర్ చేసే బ్యాచ్ని, డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని, ఇటువంటి వాళ్ళని పలకరిస్తానికి జగన్మోహన్ రెడ్డి గారు పనివాళ్ళు వెళ్తారు. కాకపోతే ఆయనకు మాత్రం పాపం ఒక శవం మాత్రం కావాలి. ఎప్పుడు చూసినా ఆ శవం దగ్గర పోయి చిక్కటి చిరునవ్వుతో బాగా పలకరిస్తాడు. మీరు అమ్మంటారు మొన్న ముద్రగడ గారు చనిపోయినప్పుడు ఆయన విచారవాదంతో కళ్ళమ్మట నీళ్లు కార్చిన పరిస్థితి కూడా గమనించాం కదండి. మరి నిజమా? ఇప్పుడు పాడి కూడా మోసారు కదా సార్. కాపులు ఓట్ల కోసం ఏదో చేస్తున్నాడండి. నీ సొంత బాబాయ్ పాడి మోయలేదు, నువ్వు కనీసం బాక్స్ కూడా పట్టలేదు కదా. ముద్రగడ పద్మనాభం పాడి మొత్తం అంటే ముందు ఏమైనా పట్టావా? మధ్యలో వరకు అట్ట అన్నాడు. దాన్ని వీళ్ళు పాడి మోసాడు. వీడు పాడా మోసేది, ఆయన పాడి కాదు, ఈ పాడి మోయాలి జనం. వద్దులేదు ఆ మాటలు మనకెందుకు కానీ అసలు ఆయన ఆ రోజు ఎప్పుడు లేని విధంగా అక్కడికి వెళ్ళటం కానీ ఆ కోపు పట్టడం కానీ ఎలా చూడాలంటారు? సరే వెళ్ళాడండి. ముద్రగడ పద్మనాభం గారు అంటే ఒక ఉద్యమ నేత, 2 సార్లు మినిస్టర్గా చేశాడు. అతనికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఎంత కొవ్వెక్కి, ఎంత మదం, ఎంత కండకావరం లేకపోతే ఈ వైసీపీ వాళ్ళకి. అంబటి రాంబాబు అనే కుక్క, జగన్గాడి ఎగుల మీద తినే కుక్క, ఆ కుక్క పోలీసు వాళ్ళని తోసేస్తాం. కన్న కూతుర్ని ఏ దౌర్భాగ్యం నా కొడుకైనా కన్న కూతుర్ని తండ్రి చూడకుండా చేస్తారా? ఈ వైసీపీ దౌర్భాగ్యం చేస్తున్నారు. మదం, కండకావరం అంతే. వాళ్ళు అంటుంది ఏంటంటే ఆయన చివరి కోరిక తీర్చాము మేము అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ భార్య చెప్పింది, మా పాపను నేను రావద్దని నేను చెప్పలేదు. ఏందో ఇది చివరి కోరిక వీళ్ళ చెవులో చెప్పాడా? అంబటి రాంబాబు గారికి చెవులో చెప్పాడా? అసలు వీడు హాస్పిటల్కి వెళ్ళి పోయాడు ఆయన బలకరిస్తానికి. ఈ కుక్క హాస్పిటల్కి వెళ్ళి పోయాడు. అంబటి రాంబాబు అనే కుక్క, గజ్జి కుక్క. ఆ భాష ఏందండి? దౌర్భాగ్యం నా కొడుకులు. కాకపోతే ఒక కూతుర్ని కన్న తండ్రిని చూడలేకుండా చెప్తుంది. ఒక గొప్ప నాయకుడిని
తర్వాత ఏదైనా ఏ పార్టీ అనేది తీసేయండి, గొప్ప నాయకుడిని గవర్నమెంట్ అధికార లాంఛనాలు లేకుండా చేయటం అంటే ఎంత మతం వీడికి, ఎమ్మడి రాంబాబుకి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళీ వాడు మతం కాకపోతే ఏందది? అంటే ఇక్కడ జరిగిన సంఘటన బేస్ చేసుకుని ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ కృష్ణబాబు కాలనీలో జరిగిన సంఘటనే మహిళా ఎమ్మెల్యే అయ్యింది, మహిళ వచ్చి మీకు చెప్పుకుంటే ఆ కేసును రాజీ చేయడానికి చూసారు అనే మాట్లాడుతున్నారు ఆయన. ఆమె ఇమీడియట్ గా స్పందించింది. నువ్వు ఎన్ని రోజులు స్పందించావు కుక్క? ఈ దౌర్భాగ్యుడు ఎన్ని రోజులు స్పందించాడు? వారం తర్వాత ఏదో షో మళ్ళీ ఆమె గజని ఒక ఆమె వచ్చింది మధ్యలో. మేడం గారు ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అతన్ని సస్పెండ్ చేసి ఒక సిఐని కూడా విఆర్ పంపించారు. వెంటనే స్పందించలేదనే ఉద్దేశంతో. అది అసలు లెక్క అయితే పార్టీ గొడవ కూడా కాదు, రెండు ఫ్యామిలీల మధ్య గొడవ. కానీ అవతల మహిళకు అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు మేడం గారు. మీకేం తెలుసురా? అసలు మీ ఆడోళ్ళని బట్టలు చింపిన రోజు ఒక్కడు పలకరించారా మీరు? ఒక్క ఆడకూతురు గురించి మాట్లాడావా అమ్మరాం బాబు నువ్వు? ఆడకూతుర్లు అంటే ఇలుగల పార్టీ తెలుగుదేశం పార్టీ. నీలాగా తాడు బొంగరం లేని పార్టీ అయితే కాదు. అది ఒకటి గుర్తుపెట్టుకో. నువ్వు ఒక మహిళ ఎమ్మెల్యే అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భవిష్యత్తులో ఇదే ప్రజలు చెప్పులతో కొడతారు. నేను అమ్మరాం బాబు మొన్న తప్పించుకున్నాడు, ఈ తరకు కొడతారు గ్యారంటీ. ఇప్పుడు మీరు మొన్న తప్పించుకున్నాడు అంటున్నారు. మొన్న నా ఇంటి మీద దాదాపు 7:30 గంటల దాడి జరిగినా ఎవరు స్పందించలేదు, పోలీసులు సరిగ్గా పనిచేయట్లేదు అని చెప్పి. పోలీసులు లేకపోతే ఏదో ఆ వ్యాన్ ఎక్కి వెళ్ళేవాడా? పోలీసు వాళ్ళు లేకపోతే వ్యాన్ ఎక్కి కూడా అమ్మరాం బాబు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ గోడలాగా నుంచోబెట్టి బయటికి జారేశారు. లేకపోతే ఈడు ఆడ పాట కట్టేవాళ్ళు ఆడే. కాకపోతే ఎవరు ధర్నా చేద్దామని పోయారు కానీ వాడిని కొడతానికి ఎవడు పోవాలా. వాడందరికి వాడి కార్యకర్తను తీసుకొచ్చి కారు మీద తగలబెట్టుకున్నాడు, వాడి ఇల్లు అద్దాలు బాగా కొట్టేసుకున్నాడు. వాడు చేసి ఈ జనం మీద వేయాలని చూశాడు. ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు ఏముంది, మర్యాదగా బయటకు వచ్చి సారీ చెప్పమంది. అంతేగాని నీ ఇంటి మీద రాలేదే. నీ ఇంటి బయట ఉంటుందిగా, ఇంట్లోకి రాలేదుగా. లోనకు వెళ్ళిన వాళ్ళని ఎమ్మెల్యే గారి భర్త రామచంద్ర గారు పోయి బయటికి తీసుకొచ్చాడు. అది జరిగింది. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మీ నాయకుడిని పిలిపించి అదో షో చేసి మళ్ళీ మీ కూతురు రేపొద్దున నీ బతుకేంది, వాళ్ళ మధురగడ పద్మనాభం కూతురుని తోశారు, రేపొద్దున నీ బతుకు కూడా అదే అయింది. ఇవన్నీ ఒక ఎత్తండి. ఆయన నాకు పోలీసులు న్యాయం చేయట్లేదు కాబట్టి వినతి పాదయాత్ర అని చెప్పి గుంటూరు నుంచి మంగళగిరి డీజీపీ ఆఫీస్ దాకా 2 రోజులు పాదయాత్ర చేస్తున్నాను నేను అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలి? ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాడు తెలుసా అండి? నికరంగా చెబుతున్నా. వాళ్ళ కార్యకర్తల చేత రాళ్ళు ఎంచుకుంటాడు. రాళ్ళు ఎంచుకొని టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు నన్ను పాదయాత్ర చేయకుండా ఆపారు, ఏంది నా దానిలో న్యాయం ఉంది, వీళ్ళు అన్యాయం చేస్తున్నారు, ఇదంతా పొలిటికల్ డ్రామా. అంటే తన మీద తనే దాడి చేయించుకుంటారా? ఇది జరిగే పని అంటారా? అతనికి సీట్ లేదనే భయం అండి. సీట్ ఇచ్చినా గెలవననే భయం. ఏదో ఒక రకంగా సానుభూతి తెచ్చుకోవాలా వచ్చే ఎలక్షన్ కల్లా. దానికోసం ఏ డ్రామా అయినా ఆడతాడు. అసలు సిగ్గు ఎగ్గు లేని పనికి మాలిన దద్దమ్మ నాయకుడు ఎవడంటే అమ్మడు రాంబాబే. అంతగాడికి దద్దమ్మ వాళ్ళ నాయకుడు. సిగ్గు అనేది లేదు వీళ్ళకి. ఎన్నిసార్లు చీ కొట్టినా వస్తానే ఉంటారు. ఇది జరిగేదే. ప్రజలు మొత్తం చే అన్నా కానీ ఉమ్మూసినా కానీ తుడుచుకొని పోతారు. అంత సిగ్గులేని నాయకుడు. ఈయనకు న్యాయం జరగాలని పాదయాత్ర, ఏ పాదయాత్ర చేసేది పోయి కూర్చో డీజీపీ ఆఫీస్ దగ్గర ధర్నా చెయ్యి. ఏంది నువ్వు చేసే పాదయాత్ర? యాక్షన్ ఇదంతా. జనం ఎవడో ఒకటి రాయేస్తాడు దారిలో, ఏంది ఎవరో ఒకరు ఆవేశపడతారు, అవి రెచ్చగొడతాడు. పోతా రెచ్చగొడతాడు గ్యారంటీ. కావాలంటే సృష్టించడానికి అంటారా? అంటే నికరంగా ఈ పాదయాత్రకు పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇస్తే మాత్రం నిజంగా ఇది అలజడులు పెడతానికి, అలజడులు సృష్టించడానికే అంబటి రాంబాబు అనేవాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళ నాయకుడి నుంచి డైరెక్ట్గా ఉంది. అంబటి రాంబాబు ఒకడు, పేరు నాని ఒకడు, మళ్ళీ నిన్న ఒకలిపోతున్నాడు పేరు నాని. ఇక నేను రాజకీయాలు మాట్లాడినా రాజకీయాల్లో పోటీ చేయనని. కొడాలి నాని, పేరు నాని, జోగి రమేష్ వీళ్ళందరూ కేవలం ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ.